ఫ్రెండ్స్ టెక్ న్యూస్ ఫర్ ఫస్ట్ న్యూస్ వచ్చేసి వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ 15s వస్తుంది. ఫస్ట్ వన్ ప్లస్ 13s వచ్చింది కదా, ఈ ఫోన్కి సక్సెసరీగా ఇప్పుడు వన్ ప్లస్ 15s తీసుకొస్తున్నారు. ఈ ఫోను కాంపాక్ట్ ఫోను, చిన్నగా ఉంటుంది. ఈ ఫోను జస్ట్ ఇది 6.3 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. వన్ ప్లస్ 15s గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఇది 1.5K రిజల్యూషన్ ఓఎల్ఈడి డిస్ప్లే, 165 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 880 జెన్ 5 ప్రాసెసర్తో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్కి బ్యాక్ సైడ్ 2 కెమెరాలు ఉంటాయి. ఒకటి 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, సెకండ్ 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా. ఈ ఫోన్లో 7000 mAh బ్యాటరీ ఉంటుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ ఇండియాకి జనవరిలో రావచ్చు. నెక్స్ట్ ఒప్పో రెనో 15 ప్రో మినీ, ఇది కూడా చిన్న ఫోన్. ఇది కూడా 6.3 ఇంచ్ డిస్ప్లే సైజ్ ఉంటుంది. ఇది 1.5K రిజల్యూషన్తో వస్తుంది అండ్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. కానీ దీంట్లో 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఉంటుంది. ఈ ఫోన్ మియాటెక్ ప్రాసెసర్తో వస్తుంది. మియాటెక్ డైమెన్సిటీ 8450 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 3 కెమెరాలు ఉంటాయి. 200 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 3.5x ఆప్టికల్ జూమ్ చేయొచ్చు, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ 6200 mAh బ్యాటరీతో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఈ ఫోన్ జనవరిలో రావచ్చు ఇండియాకి. నెక్స్ట్ షామీ నుంచి షామీ 17 సిరీస్ వస్తుంది. షామీ 17 సిరీస్ నుంచి 2 ఫోన్సే ఇండియాకి వస్తాయి. బ్యాక్ సైడ్ డిస్ప్లే ఉంటుంది కదా షామీ 17 ప్రో, ఈ ఫోన్ ఇండియాకి రాకపోవచ్చు. షామీ 17, షామీ 17 అల్ట్రా, ఈ 2 ఫోన్సే ఇండియాకి వస్తాయి. షామీ 17 అల్ట్రా డిసెంబర్ 25 తారీఖున చైనాలో లాంచ్ అవుతుంది. ఇండియాకి జనవరి ఎండ్లో రావచ్చు. ఈ ఫోన్లో ఉండే కెమెరాలు లైకా బ్రాండ్తో వస్తున్నాయి. వీళ్ళేం చెప్తున్నారంటే జూమ్ చేసి ఫొటోస్ తీసేటప్పుడు మంచి క్వాలిటీ తోటి ఫొటోస్ తీసినట్టుగా ఇమేజెస్ వస్తాయని వీళ్ళైతే చెప్తున్నారు. అందుకే మేము లైకా బ్రాండ్తో కెమెరాలు తీసుకొస్తున్నామని అంటున్నారు. ఈ ఫోన్ గురించి కొన్ని స్పెసిఫికేషన్స్ లీక్ అయ్యాయి. ఈ ఫోన్లో 2D ఫ్లాట్ డిస్ప్లే ఉంటుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 200 మెగాపిక్సెల్ పెరిస్కోప్ టెలిఫోటో కెమెరా ఉంటుంది. నెక్స్ట్ వివో నుంచి వివో V70 వస్తుంది. ఈ ఫోన్ జనవరిలో ఇండియాలో లాంచ్ కావచ్చు. ఈ ఫోన్లో స్నాప్డ్రాగన్ 7 Gen 4 ప్రాసెసర్ ఉంటుంది. ఇది ఆండ్రాయిడ్ 16తో వస్తుంది. ఈ ఫోన్ బ్యాక్ సైడ్ 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 50 మెగాపిక్సెల్ టెలిఫోటో కెమెరా, 50 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా. ఈ ఫోన్ ఈసారి వీళ్ళు 7000 mAh బ్యాటరీతో తీసుకొస్తున్నట్టయితే రూమర్స్ అయితే వస్తున్నాయి. కానీ చూడాలి, ఫోన్ వచ్చాకైతే తెలుస్తుంది. జనవరిలో అయితే ఈ ఫోన్ ఇండియాకి రావచ్చు. నెక్స్ట్ ఐక్యూ నుంచి ఐక్యూ G11 టర్బో వస్తుంది. ఈ ఫోను చైనాలో జనవరిలో లాంచ్ అవుతుంది. ఇండియాకి ఐక్యూ G11 పేరుతో వస్తుంది. ఈ ఫోన్ మెటల్ ఫ్రేమ్తో వస్తుంది. ఈ ఫోన్లో 1.5K రిజల్యూషన్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోన్లో ప్రాసెసర్ విషయానికి వస్తే స్నాప్డ్రాగన్ 8 Gen 5 ప్రాసెసర్ ఉంటుంది. ఈ ఫోను 8000 mAh బ్యాటరీతో వస్తుంది అని రూమర్స్ అయితే వస్తున్నాయి. నెక్స్ట్ వన్ ప్లస్ నుంచి వన్ ప్లస్ టర్బో వస్తుంది. వన్ ప్లస్ టర్బో అంటే ఇది చైనాలో ఆ పేరుతోటే లాంచ్ అవుతుంది. ఇండియాకి మాత్రం వన్ ప్లస్ నార్డ్ 6గా అయితే వస్తుంది. ఈ ఫోను 9000 mAh బ్యాటరీతో వస్తుంది. ఇది 1.5K రిజల్యూషన్ ఓఎల్ఈడి డిస్ప్లే ఉంటుంది. ఈ ఫోను 9000 mAh బ్యాటరీతో వస్తుందని రూమర్స్ అయితే వస్తున్నాయి. ఫ్రెండ్స్, ఈ టెక్ న్యూస్ మీకు నచ్చింది అనుకుంటా. నచ్చితే లైక్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కొరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.